నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ప్రజా జీవితంలో ఉండాల్సిన నాయకులు చేసే విమర్శలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతున్నాయి. హోంమంత్రి అనితపై ఆయన చేసిన వ్యక్తిగత అనుచిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మాత్రమే కాకుండా సమాజంలోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? వాటిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు ఎందుకు ఇంతలా బగ్గుమంటున్నారు? దీంతో పాటు ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు తమపై ఆరోపణలు వచ్చినప్పుడు వెనువెంటనే కులం కార్డును ఎందుకు తెరపైకి తెస్తున్నారనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అందులో పరిపాలనా పరమైన విమర్శల కంటే వ్యక్తిగత అగౌరవం ఎక్కువగా కనిపిస్తుంది. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరు ఎవరికి చెప్పాల్సి లేదు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం వాళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మైకి అంతకన్నా చేత కాదు. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు నువ్వు. నేను వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గు సెలవు ఏమైనా ఉందా అని అడుగుతావు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా మంత్రిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ నైతికతను ప్రశ్నించేలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు రాజకీయాల్లో నైతిక విలువలను గుర్తు చేస్తోంది. మహిళలను గౌరవించని పొలిటికల్ కెరియర్ సమాజానికి చేటని పవన్ హెచ్చరించారు. అటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. నాయకులు ఎవరైనా సరే విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉండాలి, ఉందాగా ఉండాలి. అని ఈ మధ్యన అది గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోం మంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోం మంత్రి గారి మీద విమర్శ చేస్తూ కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలంకరణ అనేది మహిళల హక్కు, అది వారి ఆభరణమని పేర్కొంటూనే దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నేతలు ప్రధానంగా 2 డిమాండ్లను తెరపైకి తెచ్చారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి కానీ అగౌరవపరిచేలా వ్యవహరించకూడదని స్పష్టం చేశారు. గుడివాడ అమర్నాథ్ తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని హోంమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. విధానాలపై చర్చించాల్సిన వేదికలను వ్యక్తిగత దూషణలకు వాడుకోవడం వల్ల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయి. అభివృద్ధి, నిరుద్యోగం, ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన చోట నాయకుల వ్యక్తిగత జీవితాలు, వేషధారణలపై చర్చ జరగడం దురదృష్టకరం. ఇది ప్రజల్లో రాజకీయాల పట్ల అసహ్య భావాన్ని కలిగిస్తుంది. మహిళలు కీలక పదవుల్లోకి వస్తున్న తరుణంలో వారి పనితీరు కంటే వారి వేషధారణపై విమర్శలు చేయడం వెనుక ఉన్న సామాజిక పక్షపాతం ప్రజలు గమనిస్తున్నారు. ఒక వ్యక్తి కానీ ఆ నాయకుడి దుస్తులపై విమర్శలు లేదా మహిళా నాయకురాలిపై ఎందుకు వస్తున్నాయనేది ప్రజలు సైతం ఆలోచించాల్సిన విషయంగా పేర్కొంటున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ మధ్య కాలంలో ప్రజాప్రతినిధులు లేదా అధికారులు తమపై ఏదైనా అవినీతి ఆరోపణో లేక అనుచిత వ్యాఖ్యల వివాదమో రాగానే వెంటనే దాన్ని తమ కులానికే ఆపాదిస్తున్నారు. నన్ను అనలేదు, నా కులాన్ని అన్నాడంటూ సెంటిమెంట్ ను తెర మీదకు తీసుకొస్తున్నారు. అసలు ఈ కమ్యూనిటీ బేస్ వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనం ఏంటి? రాజకీయ నాయకులు కుల కార్డును వాడటానికి ప్రధాన కారణం డైవర్షన్ గేమ్ గా రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. తమపై వచ్చిన నిజమైన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కులం కంటే పెద్ద ఆయుధం మరొకటి లేదనే భావనలో ఇవాల్టి రాజకీయ పార్టీలు, నాయకులు అదే కోవలో ఉన్నారనేది చూస్తున్నాం, వింటున్నాం.
వ్యక్తిగత తప్పును సామాజిక తప్పిదంగా చిత్రీకరించడం ద్వారా అసలు సమస్య పక్కదారి పడుతుందనే విషయాన్ని ఎందుకు ఆయా పార్టీల అగ్రనేతలు గుర్తించలేకపోతున్నారు? తమపై చర్యలు తీసుకుంటే తమ కులానికి అన్యాయం జరిగిపోతుందనే భయాన్ని సృష్టించడంతో నాయకులు తమ సొంత కుల ప్రజల మద్దతును కూడగట్టుకుంటున్నారు. దీంతో అధిష్టానం కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడతాయనే భావనతో ఇలా కమ్యూనిటీ కార్డు వాడాల్సి వస్తుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. తద్వారా ఓటు బ్యాంకు చెల్లాచెదురు కాకుండా చూసుకునే వ్యూహం కూడా ఓ భాగమనే చెప్పుకోవాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాధానం చెప్పలేనప్పుడు తాను బాధితుడినని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. నేను పలానా సామాజిక వర్గానికి చెందినవాడిని కాబట్టే నన్ను టార్గెట్ చేస్తున్నారనడం ద్వారా ప్రజల్లో ఒక రకమైన సానుభూతిని పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇది వ్యవస్థలను బ్లాక్మెయిల్ చేసే పద్ధతిగా మారిపోయింది. రాజకీయ నాయకులు బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించేలా ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు సమాజంపై ఉంది. మీడియా కూడా ఇటువంటి కుల రాజకీయాలను, వ్యక్తిగత దూషణలను టీఆర్పీ రేటింగ్స్ కోసం బ్రేకింగ్ న్యూస్ వేయకుండా నిజాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులం పేరుతో తప్పులను సమర్థించే సంస్కృతికి చరమగీతం పాడాల్సిన రోజులు కూడా వచ్చేశాయి. ప్రజాప్రతినిధుల ప్రసంగాలపై ఒక నైతిక కోడ్ ఉండాలి. ఒక మహిళా హోంమంత్రిపై జరిగిన ఈ వ్యాఖ్యల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేక కుల సమీకరణాల నేపథ్యంలో ఇవి కూడా రాజకీయ విమర్శలకే పరిమితమవుతాయా అనేది చూడాలి. ఏది ఏమైనా చట్టం ముందు అందరూ సమానులే అనే సంకేతం వెళ్ళాలి. చివరిగా చెప్పేది ఏంటంటే రాజకీయం అనేది అధికారం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం ఉండాలి. కానీ ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో నాయకుల పట్ల ఉన్న గౌరవాన్ని తగ్గించడమే కాకుండా విద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తాయి. హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యల పట్ల గుడివాడ అమర్నాథ్ తన తప్పును సరిదిద్దుకుంటారా, లేదా ఈ వివాదం మరిన్ని కుల రాజకీయాలకు వేదిక అవుతుందా అనేది వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.